దొంగ బాబా విషయంలో రోజుకో కొత్త కోణం బయటపడుతోంది. నిన్న మధుసూదన్ రెడ్డికి మత్తుమందు ఇచ్చి కోట్లు మాయం చేసిన బాబా గతంలో ఎన్నో నేరాలకు పాల్పడ్డాడు. 2013లో జులైలో కుకట్పల్లి భాగ్యనగర్ కాలనీలో డబ్బింగ్ చేస్తానని చెప్పి 20 లక్షల రూపాయలతో ఉడాయించాడు. దీనిపై కుకట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గతంలో అలిపిరి దగ్గర 1,00,000 లక్షలు ఇప్పిస్తానని కొందరిని మోసం చేశాడు. తిరుపతి లక్ష్మీ పూజలు చేస్తానని చెప్పి 63 లక్షల రూపాయలు వసూలు చేశాడు. చిత్తూరు జిల్లా ఇందూరు గ్రామానికి చెందిన ఈ బాబా కేవలం 4వ తరగతి వరకే చదివాడు. ప్రస్తుతం అతడిపై అనంతపూర్, హిందూపూర్, బెంగళూరు, కడప, హైదరాబాద్లలో పలు కేసులు ఉన్నాయి. బాబా మోసాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరవింద్ శర్మ మరిన్ని వివరాలు అందిస్తారు. శర్మ, దొంగ బాబా అలియాస్ శివ గతంలో నగరంలో ఎటువంటి మోసాలకు పాల్పడ్డాడు? శివానంద బాబా లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. అతని పైన ఇప్పటి వరకు 6 కేసులు నమోదయ్యాయి. అనంతపూర్ లోని హిందూపూర్, బెంగళూరు, కడప, హైదరాబాద్ లో ఇతని పైన 5 కేసులు నమోదయ్యాయి. గతంలో ఇతడు కూకట్పల్లిలో ఓ వ్యక్తిని నుంచి 20 లక్షల రూపాయలు తీసుకుని ఉడాయించినట్టు కేసు నమోదైంది. అప్పుడు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. డబ్బింగ్ కు సంబంధించి డబ్బింగ్ చేస్తానంటూ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు భాగ్యనగర్ కాలనీకి చెందినటువంటి ఓ వ్యక్తి నుంచి 20 లక్షలు తీసుకొని ఉడాయించాడు. ఆ కేసులో అప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అలిపిరికి సంబంధించి అలిపిరి దగ్గర 1 లక్షకు 2 లక్షలు ఇస్తానంటూ నమ్మబలికి ఓ కుటుంబాన్ని నిలువున ముంచాడు. సుమారు 10 లక్షల వరకు వాళ్ళ దగ్గర నుంచి స్వాహా చేసినట్టు తెలుస్తుంది. ఆ కేసులో కూడా అలిపిరి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇక నెల్లూరులో ఆనందరెడ్డి అనే వ్యక్తిని మోసం చేసి 40 లక్షల రూపాయలు స్వాహా చేసినట్టు తెలుస్తోంది. ఆ ఘటనలో కూడా అతను తప్పించుకు తిరుగుతున్నాడు అనేటువంటిది అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం. అనంతపురంలో కూడా 1 కోటి రూపాయలు ఇదే విధంగా పుల్లింగ్ పేరుతో తీసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. ఆ కేసులో కూడా అతడు పరారీలో ఉన్నట్టు అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటి వరకు ఇంకా దర్యాప్తు స్టేజీలోనే ఉంది అనేటువంటిది అందులో వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి ఇతని కోసం ప్రస్తుతం విస్తృతంగా బెంగళూరు ప్రాంతంలో గాలిస్తూ ఉన్నారు. అతడు పక్కాగా ప్లాన్ తోనే 10 రోజుల క్రితం నుంచే ఈ మధుసూదన్ రెడ్డిని మోసం చేసి కోట్ల రూపాయల కొద్ది నగదును తీసుకొని ఉడాయించాలనే ప్లాన్ వేశాడు. ఆ పక్కా ప్రణాళికతోనే అతడు ఈ వ్యూహం రచించినట్టు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందినటువంటి శివానంద బాబా ప్రస్తుతం అతని భార్య, ఒక బాబు, ఒక కూతురు, ఇద్దరు కూడా ఉన్నారు. వాళ్లను ముందు జాగ్రత్త చర్యగానే తన వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉందన్న కారణంగానే వాళ్ళు బెంగళూరు ప్రాంతంలో ఉంటున్నటువంటి నివాసాన్ని ఖాళీ చేయించి ఒక రహస్య ప్రాంతంలో భార్యా పిల్లలను ఉంచినట్టు తెలుస్తోంది. అతనికి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయి. కాబట్టి చాలా పక్కాగానే ఇతడు తప్పించుకు తిరుగుతున్నాడు. ఎక్కడ ఉన్నాడనేటువంటి దానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ శర్మ. శివ గతంలోనూ పలువురిని మోసం చేశాడు. ఇతనిపై అలిపిరి స్టేషన్ లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, గతంలో ఈ దొంగ బాబా శివ చిత్తూరు జిల్లాలో ఇంకా ఏమైనా మోసాలకు పాల్పడ్డా? అలిపిరి కేసుకు సంబంధించి, అలిపిరిలో నమోదైన కేసుకు సంబంధించి వివరాలేంటి? భోగి 2014 సంవత్సరం జూలై 6వ తేదీన తిరుపతి
అలిపిరి సమీపంలోని శివజ్యోతి నగర్ లో నివాసం ఉండే ఆర్కే యాదవ్ అనే బిల్డర్ ను కూడా ఇదే విధంగా మోసం చేసి 64 లక్షల రూపాయలు నగదును, ఈ విధంగా 64 లక్షల రూపాయల నగదుతో పాటు ఒక 20 తులాల బంగారాన్ని కూడా అదే విధంగా అపహరించాడు. లక్ష్మీ పూజ పేరుతో ఈ విధంగా చేశాడు. అంతకు ముందు ఆనంద్ రెడ్డి అనే నెల్లూరుకు చెందిన వ్యాపారి ఇంట్లో కూడా 40 లక్షల రూపాయలు ఈ విధంగా తీసుకుని వచ్చాడు. మొత్తం దీంతో పాటు కర్ణాటక సరిహద్దు, కుప్పం నుంచి కర్ణాటక సరిహద్దు ప్రాంతానికి చెందిన శివ అలియాస్ స్వామి, సూర్య అనే పేర్లతో తిరిగేవాడు. మొత్తం మీద ఇతను ప్రతి చోట కూడా లక్ష్మీ పూజ పేరుతో చేయడము, ఒక తెల్లటి పంచె డబ్బుల మీద కప్పడము, ఒక ముగ్గు వేసి దానిపైన డబ్బును పెట్టి తెల్లటి పంచె కప్పడం, అందుకు ముందుగా తన వద్ద ఉంచుకున్న డబ్బును రెట్టింపు చేస్తానంటూ తక్కువ మొత్తంలో కేవలం 1-2 లక్షల రూపాయల ద్వారా 1,00,000-2 లక్షలుగా చూపించి ఇవ్వడం, ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో డబ్బును వారి వద్ద నుంచి తీసుకుని వారికి మత్తుమందు కలిపిన ప్రసాదాన్ని అందజేసి ఆ విధంగా ఉడాయించడం చేస్తున్నారు. ప్రతి చోట ఇదే సూత్రంతోనే ఫాలో అయ్యి ప్రతి చోట కూడా డబ్బులు అపహరించడం చేశాడు. మొత్తం మీద గతంలో తిరుపతి అలిపిరి పోలీసులు చాలా చాకచక్యంగా ఇతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు కూడా హాజరుపరిచాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత శివ యథావిధిగా ఇదే వ్యవహారాలు కొనసాగిస్తున్నాడని చెప్పవచ్చు. గతంలో 2 సంవత్సరాల క్రితం జూన్ నెల 6వ తేదీన ఆర్కే యాదవ్ అనే బిల్డర్ ను మోసం చేశాడు. మళ్ళా ఇదే జూన్ నెలలో ఈ విధంగా ఇతను హైదరాబాద్ లో ఈ విధంగా పెద్ద ఎత్తున మోసం చేయడం కూడా జరిగింది. అయితే ఇతనితో పాటు ఒక ముఠా కూడా ఉంది. కుప్పం ప్రాంతంలో వీరంతా అక్షయ పాత్ర పేరుతో ఈ వ్యవహారాలను నడుపుతున్నట్టు తెలుస్తుంది. వారం రోజుల క్రితం ఈ అక్షయ పాత్ర పేరుతో రైస్ పుల్లింగ్ వ్యవహారం నడుపుతున్న 6 మందిని కూడా కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. భోగి, థ్యాంక్ యూ దామోదర్.